హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవై గైక్వాడ్ నేతృత్వంలో చిలకలగూడ, ఆదిబట్ల, సనత్ నగర్ పరిధిలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో 3 వేర్వేరు కేసుల్లో మొత్తం 5 డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 63 లక్షల రూపాయల విలువైన ఎన్డీఎంఏ, హ్యాష్ ఆయిల్, ఎక్స్ట్రాసీ పిల్స్, ఎల్ఎస్డి బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా బాలనగర్ కు చెందిన మెయిన్ పెడ్లర్ సాయి నిఖిల్ యాదవ్ గతంలోనే డ్రగ్ కేసుల్లో నిందితుడిగా ఉండడంతో పాటు ఇన్స్టాగ్రామ్ వేదికగా డ్రగ్స్ దందా సాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. జైల్లో ఏర్పడ్డ పరిచయంతో నిందితులు తమ నెట్వర్క్ ను పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సనత్ నగర్ పరిధిలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర పెడ్లర్ సింహాచలం, లోకల్ పెడ్లర్ వేణుకు జైల్లోనే పరిచయం ఏర్పడింది. బెయిల్ పై బయటకు వచ్చాక వీరిద్దరూ కలిసి ఏపీ నుంచి గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు. అలాగే ఆదిపట్ల పరిధిలో అక్షయ్ పటేల్, ఆదిత్య వర్ధన్ అనే ఇద్దరిని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ 5 పెడ్లర్ల వద్ద 15 మంది కస్టమర్లు ఉన్నట్లుగా నిర్ధారించిన పోలీసులు వారిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. ఇక పరారీలో ఉన్న మరో పెడ్లర్ ఆదిత్య కోసం గాలిస్తున్నారు. స్టేట్ డ్రగ్ పెడ్లర్, తర్వాత ఒకటి లోకల్ డ్రగ్ పెడ్లర్ అండ్ 3 డ్రగ్ సబ్ పెడ్లర్స్, మేము టోటల్ 5 మందికి ఈరోజు అప్రెంట్ చేశాము. వాళ్ళ అందరి నుంచి ఈరోజు మల్టిపుల్ డ్రగ్స్, ఎండిఎంఏ, ఓజీ, తర్వాత హ్యాష్ ఆయిల్, ఈ అన్నీ కలిసి ప్రాపర్టీ వర్త్ ఆఫ్ 63,65,500 రూపీస్ వర్త్ ప్రాపర్టీ మేము సీజ్ చేశాము. ఈ కేసులో మెయిన్ పెడ్లర్ అంటే సాయి నిఖిల్ యాదవ్, 18 years old, వాళ్ళ నేటివ్ ఆఫ్ బాలానగర్, హైదరాబాద్. వాడి నుంచి మన ఎండిఎంఏ 115 grams ఎండిఎంఏ మేము సీజ్ చేశాము వర్త్ ఆఫ్ 11,50,000. ఈ సాయి నిఖిల్ యాదవ్ ఇది ఇంటర్మీడియట్ స్టడీ ఆపేసి తర్వాత ఇది బ్యాడ్ హ్యాబిట్లో అలవాటై ఈ డ్రగ్ కన్జంప్షన్ స్టార్ట్ చేశారు. స్లోలీ డ్రగ్ కన్జంప్షన్తో కన్వర్ట్ అయ్యి వాళ్ళు లోకల్ పెడ్లర్గా వాళ్ళ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళు నీడీ కన్జ్యూమర్స్కి రెగ్యులర్గా ఇది ఎండిఎంఏ పిల్స్ సేల్ చేశారు.